ఉన్నాను తమ్ముడు. ఉన్నా లేని వాళ్ళు లెక్కంటావా? అది కాదు అన్నయ్య, ఎంతైనా అక్కయ్య మనకంటే పెద్దది కదా, ఆవిడకు శుభవార్త చెప్పాలని. అక్క అక్క అక్క, నాకు పర్మనెంట్ పోస్టింగ్ వచ్చింది. డ్యూటీలో కూడా జాయిన్ అయ్యాను. అవును, కాకినాడలోనే పోస్టింగ్. అలాగా? నా ఆఫీసుల ఫలితం. అన్నయ్య, నీ ఆశీస్సులు ఇతరులకే గాని నీకు మాత్రం పనిచేయు. యథార్థం. అరే సినిమా వచ్చాడే, నీ చెప్పిన పని చేసుకొచ్చావా? అరే రే, మర్చిపోయానే. చూడు, మేము ప్లాస్టిక్ కలుగుతామంటేను. అయితే ఇదేమిటో చూడమ్మా. ఇవ్వు మావయ్య, ఇవ్వమంటుంటాను. భలే భలే, చిన్న మావయ్య చాలా మంచోడు. మరి నేను కాదన్నమాట. ఇవ్వా. అక్క, మరో ఘనకార్యం కూడా సాధించాను. ఏమిటది? కాకినాడ ఉమెన్స్ కాలేజీలో మన జానకి PUC సీట్ సంపాదించాను. సంతోష వార్తే. కానీ ఈ సంవత్సరం పంట చేతికి రాలేదు. డబ్బేలాగా? మీకు ఆ చింత అవసరం లేదు. ధనాన్ని నేను సృష్టిస్తాను. ఎలాగా? అప్పు చేసి. మళ్ళీ అప్పు తెచ్చొద్దు. అక్క, వచ్చేడు పంటలో చూసుకోవచ్చు. ఈ రోజుల్లో కాలేజీ సీట్ దొరకడమే చాలా కష్టంగా ఉంది. సరే, నీ ఇష్టం తమ్ముడు. అదేంటమ్మా, ఆనందరావు గారి పెళ్లి దగ్గర నుంచి పెద్దబాబు గారు పొలం బాబాయ్ చూడలేదు. అడిగేదమ్మా, ఆయన కనిపించకపోతే నీకేం తోచడం లేదా? అదేంటి బాబు అలాగంటారు? ఇంటి యజమాని ఏ ఆధునికి ఏం పని చేయాలో చెప్పాలి కదా, లేకపోతే పంట ఎలా పండుతుంది, మన చేతికి పైకి ఎలా వస్తుంది. ఇక నుంచి అజమాయిషి మనకే. ఏది వ్యవసాయం మీరు చేస్తారు, కవిత్వానికి పంట పండదు బాబాయ్. సత్యం ఏ బాబు, మగంతా కళ్ళు చేసి చూస్తారు. అయ్యగారు ఎక్కడంటే ఇంత నుంచి ఎవరు మాట్లాడలేదు. తమ్ముడితో ఏమిటి సత్య? చిన్న యాత్రలకు వెళ్ళాడు. భలే తమాషాగా ఉందే. అయ్యగారు మాట చెప్పకుండా యాత్రలకు వెళ్తారా? ఆ మాట చిన్నాన్న కూడా అన్నాడు. తెల్లవారుజామున అనుకోకుండా ప్రయాణం కట్టాడు. మా వీరయ్య సత్యయ్యలకు వ్యవసాయం గురించి జాగ్రత్త అని గట్టిగా చెప్పి వెళ్ళాడు. అయ్యగారు మా మీద ఉండే అభిమానం అలాంటిది అనుకోండి. ముకుంద బాబు, అజమాయిషీకి మించి మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. చేను మోహన్ తిరిగింది, కళ్ళు పెరిగిపోయింది. రేపు వచ్చి అంతమంది కూలీలు పెట్టాలి, పొలం వచ్చి చెప్పండి. వేరొస్తుందండి. నాకేం తెలియదు, మనకేం తెలియదు. తెలియని దానికైనా తలబెట్టుగా సమాధానం చెప్పడం. వాళ్ళని మంచి చేసుకుంటే కానీ పంట మన చేతికి రాదు. అందులో సత్తయ్య వీరయ్య ముక్కుసుటి మనుషులు. అంతా నీ మీద వదిలేస్తా ఉంటే వాళ్ళే చూసుకుంటారు. నిజమే, అక్క సలహా అద్భుతం. బావగారు, వెంకటరావు గారు. ఓహో, సమయానికి అల్లుడు గారు కూడా ఇంట్లోనే ఉన్నారు. ఏం బాబు, చిన్నాన్న గారు పొలం వెళ్ళారా? ఏదో ముహూర్తం పెట్టి పంపిస్తామన్నారు. ఎన్ని ఉత్తరాలు రాసినా సమాధానం లేదేమో నేనే బయలుదేరి వచ్చాను. ఇంతకీ బావగారు ఊళ్ళో లేరా? లేరు, వారు తీర్థయాత్ర చేయించడానికి వెళ్ళారు. అదే అనుకున్నాను, ఆయన ఊళ్ళో ఉంటే ఉత్తరమైనా రాయకుండా ఉంటాడా అని. ఆయన మంచి మీకు బాగా తెలుసన్నమాట. అదేమిటి బాబు, ఆయన మంచి నా ఒక్కడికే కాదు, లోకల్లో అందరికీ బాగా తెలుసు. ఆ మంచితనంతోటేనా మీరిద్దరూ కలిసి నన్ను అవమానించారు? ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. నాకు చూపించకుండా, నా ఇష్టంతో పని లేకుండా నన్ను నాశనం చేసి నా జీవితాన్ని అన్యాయం చేశారు. మీ ఉత్తరాలు నాకు అంతూనే ఉన్నాయి. చిన్న మాట విని ఒక తప్పు చేశాను. మరో తప్పు చేయడం ఇష్టం లేక మీకు సమాధానం రాయలేదు. అంటే మీ ఉద్దేశం మీ అమ్మాయికి మరో పెళ్లి చేసుకోవడం మంచిది. దారుణం చేసింది మీరు, అనుభవించాల్సింది కూడా మీరే. మీ అమ్మాయికి నాకు సమ్మతం లేదు. ఆమె నా భార్య కాదు. బాబు, బాబు, ఆనంద్, ఆనంద్, మా విశాలమ్మ ఒక్కసారి నారమ్మ. చూడమ్మా, నువ్వు ఒక తల్లి కన్నా బిడ్డని, నువ్వు ఆడదానిది. నా బిడ్డ పరిస్థితి కాస్త ఆలోచించమ్మా. అహోరాత్రాలు ఆనందని కుదిరి కుదిరి ఏడుస్తున్నాను. ఈ పరిస్థితిలో పిడుగులాంటి ఈ వార్త కూడా వింటే నా బిడ్డ గట్టి ఏమైపోతుందో ఆలోచించండి. నేను మాత్రం ఏం చేయని చెప్పండి. తమ్ముడు ఎంత చెప్పినా వినడం లేదు. ఇదేనమ్మా మీ సమాధానం? ఇంతకు ఇంటి చెప్పేదేమీ లేదు, వెళ్ళి రండి. అక్క, ఈ ఊళ్ళో ఈ పీడ వినగలదు. నా ఉద్యోగం ఎలాగో కాకినాడలోనే కాబట్టి అంతా కలిసి అక్కడే ఉన్నాం. వ్యవసాయం చేసుకుంటే నేను ఫలసాయం తీసుకొస్తానక్క. మీ ఇష్టం తమ్ముడు. చానికి